మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్లనున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. రషీద్ను టీడీపీ కార్యకర్త జిలానీ కిరాతకంగా హత్య చేశాడు. నడి రోడ్డుపై రషీద్ను నరికి చంపేశారు. రషీద్ కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా ఇవ్వనున్నారు. మరోవైపు వైఎస్ జగన్ కాన్వాయ్పై పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ వెంట నేతలు వెళ్లకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులో పార్టీ నేతల్ని అడ్డుకున్నారు. ఇటు వినుకొండకు వెళ్తున్న జగన్కు సరిగ్గా నడవని బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు పోలీసులు. వినుకొండ వెళ్తుండగా ఆ వాహనం పలుమార్లు మొరాయించింది. దీంతో మరో వాహనంలో ఎక్కి వెళ్తున్నారు వైఎస్ జగన్. టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను చిలకలూరిపేట వద్ద అభిమానులు కలుసుకున్నారు. రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో గుమికూడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కాన్వాయ్ ముందుకొచ్చి కేరింతలతో హోరెత్తించారు. ఈ క్రమంలో జగన్ తన వాహనం నుంచి దిగి అభిమానులకు అభివాదం చేసి ముందుకు సాగిపోయారు. టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను చిలకలూరిపేట వద్ద అభిమానులు కలుసుకున్నారు. రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో గుమికూడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కాన్వాయ్ ముందుకు వచ్చి కేరింతలతో హోరెత్తించారు. ఈ క్రమంలో జగన్ తన వాహనం నుంచి దిగి అభిమానులకు అభివాదం చేసి ముందుకు సాగిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీందర్, వైఎస్ జగన్కి చిలకలూరుపేటలో ఘన స్వాగతం పలికారు అభిమానులు. వారికి అభివాదం చేస్తూ కూడా వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ను కూడా ఇవ్వకుండా ప్రభుత్వం చాలా పార్షియల్గా కూడా వెళ్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇది వైఎస్ జగన్ ఈ రోజు పర్యటన చేయబోతున్నారు అన్న సంగతి తెలిసిన తర్వాత రాత్రికి రాత్రి ఆయనకున్నటువంటి మొత్తం సెక్యూరిటీని కూడా ఉపసంహరించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన పర్యటనకు సంబంధించి అనేక అడ్డంకులు ఏర్పడిన పరిస్థితుంది. ఈ రోజు స్టార్ట్ అయిన తర్వాత అంటే ఉదయం 10 గంటలకు జగన్ తాడేపల్లిలో తన నివాసం దగ్గర బయలుదేరినప్పటి నుంచి కూడా పర్యటన మొత్తం అంతా కూడా పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. అడుగడుగున ఆంక్షలు పెడుతూనే ఉన్నారు. మొత్తం కాజా టోల్ గేట్ వరకు అంటే తాడేపల్లి నుంచి కాజా టోల్ గేట్ వరకు ఉన్నటువంటి దాదాపు 25-30 కిలోమీటర్ల దూరంలోనే 4 చోట్ల ఆపేసి మొత్తం జగన్ తో పాటు వస్తున్నటువంటి సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వెహికల్స్ అన్నింటినీ కూడా పూర్తిగా ఆపేసిన పరిస్థితి. రోడ్డుకు అడ్డంగా ఇనుప బ్యారికేడ్లను పెట్టి వాటికి అడ్డంగా పోలీసులు నిలబడి మొత్తం వాహనాలన్నింటినీ కూడా ఆపేసిన పరిస్థితి. హైవే మీద ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరించడం అనేది గతంలో ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అత్యంత దారుణంగా పోలీసుల వ్యవహార శైలి అయితే కనిపిస్తుంది. 4 చోట్ల అంటే 4 చోట్ల ఆపేసి సీనియర్ నాయకులతో పాటు చివరికి జర్నలిస్టులు కూడా ఆపేసిన పరిస్థితి కనిపించింది. అనంతరం అక్కడి నుంచి అయితే వాహనాలను అయితే ఆపగలిగారు, కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి రోడ్డు మీదకి వస్తున్నటువంటి అభిమానులు మాత్రం ఆపలేకపోయారు. ఎందుకంటే జన సందోహం పెద్ద ఎత్తున తల్లి వస్తుంది. వృద్ధులు, మహిళలు, పిల్లలు సైతం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఒకవైపు భారీ వర్షం పడుతున్నా కూడా గంటలతో కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు జగన్ రాకపోతుంది. జగన్ వచ్చిన తర్వాత ఆయనకు చూసి అభివాదం తెలుపుతున్న పరిస్థితుంది. సో ఈ విధంగా వర్షం కూడా జనం పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో జగన్ అక్కడ ప్రతి చోట కూడా ఆగి వారికి అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే ఖచ్చితంగా 4 గంటల సమయం అయింది. తాడేపల్లిలో తన నివాసం బయలుదేరి ఇప్పుడు ఖచ్చితంగా 4 గంటల సమయం అయింది. ఇప్పటి వరకు ఈ 4 గంటల్లో ఆయన ప్రయాణించిన దూరం కేవలం 80 కిలోమీటర్ల దూరం మాత్రమే. అంటే
చెగులూరుపేట నుంచి నర్సరావుపేట బైపాస్ రోడ్డు మీదుగా ప్రస్తుతం సంతమావులూరు అడ్రోడ్ దగ్గరికి జగన్ చేరుకున్నారు. సంతమావులూరు అడ్రోడ్ అనేది ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. అంటే కర్నూలు గుంటూరు హైవే మీద ఉండేటువంటి సంతమావులూరు అడ్రోడ్ దగ్గరకు ప్రస్తుతం జగన్ చేరుకున్నారు. ఇక్కడ నుంచి మరొక 25 కిలోమీటర్ల దూరంలో వెనుకొండ ఉంది. ఆ వెనుకొండ చేరుకోవడానికి మరికొంత సమయం బట్టి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సంతమావులూరు అడ్రోడ్ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలతో అభివాదం చేస్తూ జగన్ ఉన్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో చాలా సేపటి నుంచి వీరంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇది దాటిన తర్వాత శావలియాపురం మండల కేంద్రం ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి తర్వాత కృష్ణరాజుపల్లి మీదుగా వెనుకొండ చేరుకుంటారు. అయితే వెనుకొండ శివార్లో కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నట్టు సమాచారం అవుతుంది. సో అక్కడి నుంచి ఒక ర్యాలీగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వెనుకొండతో పాటు ఆ నియోజకవర్గం లోని చుట్టుపక్కల గ్రామాల నుంచి తండాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చిన నేపథ్యంలో వెనుకొండ టౌన్ లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి టీచర్స్ కాలనీలో రషీద్ కుటుంబం దగ్గరికి వెళ్ళడానికి కాస్త ఎక్కువ సమయం బట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయినప్పుడు కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం భోజన సమయం అయినప్పుడు కూడా మహిళలు వృద్ధులు ఇంకా ఇక్కడ రోడ్డు మీద వేచి చూస్తూ ఉన్నారు. జగన్ ను చూడాలన్నటువంటి ఉత్సాహం వారిలో కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక అపూర్వ స్వాగతం, ఘన స్వాగతం అయితే జగన్ కు కనిపిస్తుంది. అయితే జగన్ కూడా వారందరినీ చూసి ఆగి వారితో మాట్లాడుతూ అభివాదం చేస్తూ ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పటికే ఆయన చెప్తూ ఉన్నారు అక్కడ రషీద్ కుటుంబం చాలాసేపటి నుంచి వెయిట్ చూస్తుంది వెళ్ళాలని చెప్తున్నప్పుడు కూడా పెద్ద సంఖ్యలో వీరందరూ మహిళలు వీరంతా కూడా వస్తున్న నేపథ్యంలో వారితో కూడా జగన్ మాట్లాడుతూ ముందుకు చేరుతున్నారు. ప్రస్తుతం సంతమావులూరు అడ్రోడ్కి అయితే జగన్ చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఇంకొక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెనుకొండ చేరుకోవాల్సి ఉంటుంది. సిద్ధు, మీరు అన్నట్లు ఈ 25 కిలోమీటర్లు దాటడానికి మరో గంట సమయం దాకా పట్టే అవకాశం ఉంటుందా రవీందర్? ఖచ్చితంగా సిద్ధు, గంట సమయం అయితే దీనికి పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ గ్రామాల్లో పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులు తరలి వస్తున్న నేపథ్యంలో వారందరినీ పలకరిస్తూ ఆయన ముందుకు చేరుతున్నారు. మరోవైపు గతంలో అంటే ఈ రోజు ఉదయం స్టార్ట్ అయినప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ పూర్తిగా అది ఒక పాడైపోయినటువంటి పరిస్థితిలో ఉంది. అది ఏసీ కూడా పనిచేయట్లేదు. దాంతో పాటు కారులో ముందు భాగంలో ఉన్నటువంటి డాష్ బోర్డు కూడా పగిలిపోయి చిట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఆ వెహికల్ ముందు కదులుతుంటే అదంతా కూడా సౌండ్ రావడంతో పాటు అసలు పగిలిపోయి ఉన్నటువంటి వెహికల్ ని జగన్ కి కేటాయించడం వెనకే ప్రభుత్వం కుట్ర ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయ్యో సరే పోనీ దాంట్లోనే వెళ్ళటానికి జగన్ అప్పటికే సిద్ధపడి బయలుదేరి వచ్చారు. కానీ మంగళగిరి సమీపంలో వచ్చేసరికి అది అప్ అండ్ డౌన్ అవుతూ సరిగ్గా ముందు కూడా కదలేని పరిస్థితి ఆ వెహికల్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ వెహికల్ దిగేసి ప్రైవేట్ వెహికల్ లో జగన్ ఎక్కారు. అక్కడి నుంచి తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. ఆ వెహికల్ మారిన తర్వాతే జగన్ తన ప్రయాణం కొంచెం ముందుకు స్పీడ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వెహికల్ అంత దారుణమైన వెహికల్ ని కావాలని ప్రభుత్వం కక్ష కట్టించినట్టు కనిపిస్తుంది. మరోవైపు ఆయనతో పాటు జగన్ తో పాటు వైపు వస్తున్నటువంటి జర్నలిస్టులు కూడా అడ్డుకుంటూ ఉన్నారు. అక్కడ నాతో పాటు మరి కొంతమంది మీడియా మిత్రులు ఉన్నారు. మా వెహికల్స్ కూడా ఆపేసిన పరిస్థితి. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మాజీ మంత్రి విడదల రజని కానీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్సీ అట్లాగే మరికొంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు. ఆ వారి వాహనాలు కూడా మొత్తం ఆపేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ రోడ్ల మీద వెహికల్స్ అన్ని ఆపే పరిస్థితి అయితే చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ రకమైన అడ్డంకులు అవాంతరాలు ప్రభుత్వం వైపు సృష్టించినప్పటికీ వెహికల్స్ అయితే ఆపగలిగారు కానీ ప్రజల అభిమానాన్ని అయితే ఆపలేకపోయారు. ఎక్కడికక్కడ గ్రామాల్లో నుంచి పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకి వస్తున్నటువంటి ఏ కార్యకర్తలు కూడా పోలీసులు అడ్డుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వాహనాలను ఆపినంత తేలిగ్గా కార్యకర్తలని వారి అభిమానాన్ని మొత్తం అడ్డుకోలేకపోయారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ మొత్తం అభిమాన సంద్రంలో జగన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ 4 గంటల సమయం గడిచింది. ఉదయం 10:08 తన నివాసంలో తాడేపల్లి దగ్గర బయలుదేరినటువంటి జగన్ ఇప్పటికీ 2:15 వరకు సమయం అవుతుంది. అంటే దాదాపు 4 గంటల సమయం అయింది. కేవలం 80 కిలోమీటర్లు మాత్రమే ఈ ప్రయాణం జరిగిందంటే ఏ స్థాయిలో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వస్తున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. చెల్లూరుపేటలో అయితే లారీల మీద ఎక్కి మరి పెద్ద సంఖ్యలో మహిళలు కానీ వృద్ధులు కానీ యూత్ పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అంతా లారీల మీద ఎక్కి మరి అభివాదం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏదైతే బస్కాపురం అనే గ్రామం చేరుకున్న తర్వాత అంటే అది నర్సరావుపేట నియోజకవర్గంలోని స్టార్టింగ్ ప్రాంతం. అక్కడికి వచ్చిన తర్వాత అప్పటికే నర్సరావుపేట చుట్టుపక్కల అంటే పల్నాడు ముఖద్వారంగా ఉన్నటువంటి నర్సరావుపేట దగ్గర పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలని చూడొచ్చు, వృద్ధులు కనిపిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా జగన్ అభివాదం చేస్తూ ముందుకు చేరుకున్నారు. నర్సరావుపేట బైపాస్ రోడ్డు చేరుకునేసరికి అక్కడికి రొంచెర్ల మండలంతో పాటు నగరకల్లు అంటే అటు సత్రంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నగరకల్లు కానీ ఇట్లా అనేక మండలాల నుంచి కూడా
కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నేపథ్యంలో జగన్ కాన్వాయ్ చాలా ఆలస్యంగా ముందుకు పోతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే నర్సాపేట నియోజకవర్గం కూడా దాటి సంతమౌలూరు అడ్డోడు చేరుకున్నారు. ఇక్కడ అంటే అది ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి సంతమౌలూరు అడ్డోడు దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు. ఇప్పటికే భోజన సమయం అయినప్పుడు కూడా వీరంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు. చాలా సేపటి నుంచి వేచి చూస్తున్నారు. ఎందుకంటే తాడేపల్లి నుంచి బయలుదేరి సందమూలూరు అడ్డోటి రావడానికి మామూలుగా అయితే గంట సమయం సరిపోతుంది. కానీ ఇప్పటికే అంటే అదనంగా 3 గంటల సమయం గడిచినప్పుడు కూడా వీరంతా కూడా వేచి చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. సో వారందరినీ నిరుత్సాహపరచకూడదు అన్నటువంటి కారణంతో జగన్ వాహనం దిగి వారందరూ కూడా అభివాదం చేస్తున్నారు. అప్పటికీ చెప్తూనే ఉన్నారు అవతల వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉంది. రిటర్న్ లో కాకపోతే కొంచెం సేపు అవుతాను, ముందు అక్కడికి వెళ్ళాలి, రషీద్ కుటుంబాన్ని పరామర్శించాలి, వారు చాలా బాధల్లో ఉన్నారు, వారిని వెళ్లి ఓదార్చాలి, పరామర్శించాలని జగన్ చెప్తూ ఉన్నారు. ఆ విధంగా చెప్తూ వారికి నచ్చ చెప్పుకుంటూ ఆయన ముందుకు కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ ఎక్కడికక్కడ గ్రామాల్లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తున్న నేపథ్యంలో ఇంకొక 25 కిలోమీటర్ల దూరం ఉంది. దాదాపు గంట పైగా సమయం అయితే ఆ వెనుకొండ రషీద్ ఫ్యామిలీ దగ్గర చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. సీతు. ఓకే రవీందర్. టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను చిలకలూరిపేట వద్ద అభిమానులు కలుసుకున్నారు. రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో గుమికూడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కాన్వాయ్ ముందుకొచ్చి కేరింతలతో హోరెత్తించారు. ఈ క్రమంలో జగన్ తన వాహనం నుంచి దిగి అభిమానులకు అభివాదం చేసి ముందుకు సాగిపోయారు. మరో గంట సేపట్లో వినుకొండకు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, వైఎస్ జగన్ మరి కాసేపట్లో మరో గంటలో వినుకొండ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. దారి పొడవునా పెద్ద సంఖ్యలో అభిమానులు అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తి వివరాలేంటి వినాయక్? మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ చేరుకోబోతున్నారు. మొన్న బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్త జిలానీ చేతిలో అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద హత్యకు గురి కాబడ్డ రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించబోతున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకి ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరడం జరిగింది. అక్కడి నుంచి గుంటూరు, చిలకలూరుపేట, నరసారావుపేట మీదుగా ఆయన వినుకొండ చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే వినుకొండ చేరుకోబోతున్నారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన సందర్భంగా ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. నిన్నటి వరకు ఉపయోగించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం బదులు ఒక పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడం, ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం దారి మధ్యలోనే 2-3 సార్లు మొరాయించడంతో ఆయన ఆ వాహనాన్ని దిగి తన వెహికల్లోనే బయలుదేరడం జరిగింది. ఆ దిశలన్నీ కూడా మనం ఉదయం నుంచి చూస్తున్నాం. మరి కాసేపట్లోనే వినుకొండ చేరుకోబోతున్నారు. ఈ హత్య ఘటనకు సంబంధించి అదేవిధంగా వినుకొండలో పార్టీ పరిస్థితికి సంబంధించి ఇప్పటికే స్థానిక మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత హుటాహుటిన ఆయన బెంగళూరులో ఉన్న సందర్భంగా బెంగళూరులో ఫోన్ ద్వారా బొల్లా బ్రహ్మనాయుడుతో మాట్లాడి జరిగిన సంఘటనకు సంబంధించి విషయం తెలుసుకోవడం జరిగింది. దీంతో పాటు రషీద్ కుటుంబానికి పూర్తిగా అండగా నిలవాలని కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు బొల్లా బ్రహ్మనాయుడు అదేవిధంగా మరి కొంతమంది గుంటూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వినుకొండ చేరుకుని వినుకొండలో రషీద్ కుటుంబాన్ని ఇంటికి చేరుకుని ఆ రషీద్ మృతదేహాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న హుటాహుటిన బెంగళూరు నుంచి బయలుదేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి చేరుకున్న తర్వాత నిన్న సాయంత్రం తాడేపల్లిలో కూడా తన నివాసంలో అందుబాటులో ఉన్న సీనియర్ పార్టీ నేతలతో మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన సందర్భంగా గడిచిన 40 రోజులుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు జరిగిన దాఖలాలు లేవని కూడా గుర్తు చేసుకుంటూ దీనికి సంబంధించి ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించి ఆ మేరకు ప్రధానికి కూడా లేఖ రాయడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోర్చు అదేవిధంగా 40 రోజులుగా జరిగిన ఘటనల మీద కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కూడా ఆయన లేఖలో కోరడం జరిగింది. ఓకే వినాయక్, వినుకొండలోని రషీద్ ఇంటి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రషీద్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సతీష్. సిద్ధేశ్వర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో ఆ వినుకొండకి రానున్నారు. దాదాపుగా ఇంకా 20 కిలోమీటర్ల దూరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వాస్తవానికి
12 గంటలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితులను బట్టి కూడా తాడేపల్లిలో బయలుదేరినప్పటి నుండి కూడా దారి పొడవునా అనేక నియోజకవర్గాలు ఏవైతే దారి పొడవున ఉంటున్న అన్ని నియోజకవర్గాలు అటు మంగళగిరి దగ్గర నుండి గుంటూరు, చిలకలూరుపేట, నర్సరావుపేట అన్ని ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూడడం, భారీ వర్షంలో కూడా ఎదురు చూడడం, వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివాదం తెలిపేటువంటి ప్రయత్నం చేయడం, అభివాదం తెలుపుతూ ముందుకు సాగుతున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా దాదాపుగా 2.5 గంటలు ఆలస్యం అయింది. ఇంకా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ ఏదైతే మొన్న హత్య జరిగినటువంటి రషీద్ కుటుంబాన్ని మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. రషీద్ని వినుకొండ నడి రోడ్డు మీద అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్య చేశారు. సో ఈ ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా వినుకొండ మొత్తమే కాదు యావత్ రాష్ట్రం కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాడులు, అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇప్పటికే స్వయంగా ప్రధానమంత్రి దృష్టికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ ద్వారా తీసుకెళ్లారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు, ముఖ్యంగా రషీద్ని అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి నేపథ్యం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త జిలానీ హత్య చేశారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర శోక సందంలో మునిగిపోయింది. ఆ కుటుంబానికి అండగా నిలవాలి, ఆ భరోసా ఇవ్వాలి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఏ కష్టం వచ్చినా సరే తాను ఖచ్చితంగా అండగా ఉంటానని ఒక ఆ సందేశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అశోక్ బాబు ఉన్నారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు కానీ, ముఖ్యంగా రషీద్ హత్య జరిగినటువంటి తీరు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్త నడి రోడ్డు మీద ఇప్పటి వరకు ఎక్కడ కూడా మన రాష్ట్రంలో చూడనటువంటి తీరులో జరిగిన హత్య, ఎందుకు ఈ స్థాయిలో హత్యలు జరుగుతున్నాయి అంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సందేశం ఇవ్వడానికి ఇక్కడికి వస్తున్నారు? రషీద్ వాళ్ళ కుటుంబం చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. ఆ కుటుంబం ఏ రకంగా అయితే ఉందో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి కుటుంబాల పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. బయటకు రాలేని పరిస్థితుల్లోకి ఈ తెలుగుదేశం వాళ్ళు గూండాగిరి చేస్తూ ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారని అంటే ఒక భయభ్రాంతులకి, రాష్ట్రాన్ని ఒక భయభ్రాంతులకి గురి చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగం ఇది. ఆల్రెడీ ఇప్పటికే పేకాట్లు స్టార్ట్ చేశారు, కోడి పందాలు స్టార్ట్ చేశారు, ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు, మట్టి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఒక పథకం వేసి దానిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ బయటకు వస్తే ఇవన్నీ కుదరవని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి రషీద్ గారి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం అనేది ఒక్క రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అన్ని కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, చంద్రబాబు నాయుడు గారు మీ కూటమికి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా మీ తెలుగుదేశం వాళ్ళు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్తున్నా. ఆ పరిస్థితి మీరు విగ్రహాలు తగలబెడుతున్నారు, విగ్రహాలు ఎరగొడుతున్నారు, కనీసం మనుషుల్ని బ్రతకనీయకుండా ఈ రకంగా మీరు నీచమైన దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పాలన చేయండి, మీకు అధికారం వచ్చింది, 2 సంవత్సరాలు ప్రశాంతంగా చేసుకోండి, ఎట్టా దోపిడీ చేస్తున్నారు చేసుకోండి, మా కార్యకర్తల జోలు రాకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఎందుకు మమ్మల్ని అవమానపరుస్తారు?